హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘంబై అపర్ణ. ఈరోజు మనం బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక 6 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ 2 కట్ చేసుకున్నానండి. బాగా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపు అంతా వేసుకున్నాక ఒకసారి ఆనియన్స్ అంతా బాగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఆనియన్స్ని. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. నేను 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నాను. నేను తీసుకున్న బీరకాయ క్వాంటిటీకి ఒక 50 గ్రామ్స్ దాకా వేసుకున్నాను నేను. నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి పచ్చిపప్పు. ఒకసారి పచ్చిపప్పు అంతా బాగా కలుపుకున్నాక కర్రీలో ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే బాగా ఉడుకుతాయండి పచ్చివాసన పోయి. పచ్చిశనగపప్పు పచ్చివాసన పోయిందాక మగ్గించుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ దాకా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి సాల్ట్ వేసినాక మనం బాగా కలుపుకోవాలండి పచ్చిశనగపప్పుని. నెక్స్ట్ ఇందులోకి నేను తొక్కు తీసి పెట్టుకొని కట్ చేసుకున్న బీరకాయని యాడ్ చేసుకుంటున్నానండి. నేను 1/2 kg బీరకాయ యాడ్ చేసుకుంటున్నానండి. బీరకాయ కొంచెం సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం సన్నగా ఉంటే సరిపోతుందండి. ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను. మరీ సన్నగా కట్ చేసుకుంటే మనం పచ్చిపప్పు ఉడికేలోపు బీరకాయ మ్యాష్ అయిపోతుందండి. కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంటే బాగుంటుందండి, ముక్కలు ముక్కలుగా. బీరకాయని కూడా ఒక 1 మినిట్ మూత పెట్టి మగ్గించుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం యాడ్ చేస్తున్నానండి. నేను కొంచెం స్పైసీగా చేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1.5 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి అన్నీ కూడా. ఒకసారి బాగా కలుపుకోవాలండి కారం అంతా పచ్చివాసన పోయిందాక. ఒక 1 మినిట్ మగ్గించుకున్నాక నెక్స్ట్ నేను పప్పులు ఉడికించుకోవడానికి కర్రీలోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 100 ml దాకా వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే పప్పులన్నీ ఉడికిపోయి కర్రీ అంతా దగ్గరకు అయిపోతుందండి. మధ్య మధ్యలో కర్రీని కలుపుకుంటూ ఉడికించుకుంటున్నానండి. నేను 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నానండి. ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నా కర్రీ టెక్స్చర్ మీరు. బాగా దగ్గరకు అయిపోయిందండి కర్రీ. నేను పప్పులు మరీ మ్యాష్ అయ్యేలా ఉడికించుకోలేదండి, పప్పుగా ఉండేలానే ఉంచుకున్నాను. కర్రీ దగ్గరకు అయిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒక 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి రైస్కి, రోటీకి. బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘంబై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.